శ్రీరామ్ అందరికి. ఇప్పుడు వచ్చేసి నేను బైక్ వచ్చేసి పెట్రోల్ కొట్టించడానికి వెళ్తున్నాను. అలానే నా కొత్త కార్ జీ వ్యాగన్, అలానే మన నా కొత్త ఇంటిని చూపిస్తాను. ఇదే మన పాతిల్ అనమాట. అప్పుడున్న మెట్ల మీద వెళ్ళిపోయామా, మనం స్టంటర్స్ కదా, అలా చేస్తూ ఉండాలి. ఇదే నా పాతిల్లు. ఇక్కడ నుంచి కత్తిలు కట్టుకున్నాను. అది వచ్చేసి అక్కడ మనం అది కూడా హోమ్ టూర్ చేస్తాను. సో ఇదే అనమాట. ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్. ఇది చిన్న పిల్లలకు. ఇక్కడ వచ్చేసి కార్స్ బైక్స్, కార్స్ ఏవో ఒకటి పెట్టుకుంటాం. ఇక్కడ కార్ బైక్స్ ఏవో అట్లా పెట్టేసుకొని, ఇంకా ఇక్కడ లోపలికి వెళ్ళిపోతే బెడ్రూమ్, ఇక్కడ టీవీ, బీరవా, పైన ఏసీ. ఓకే పదండి. ఇది వచ్చేసి ఖాళీ ప్లేస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఫర్నిచర్ ఉందన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళది నా రూమ్ వచ్చేసి, అందుకే నేను వదిలేస్తున్నాను. ఇది హ్యాండ్ వాష్ కూడా, అలా వాష్ రూమ్ అనే కాదు, ఇది హ్యాండ్ వాష్ అలా చేసుకోవడానికి. పదండి. ఇది వచ్చేసి సోఫా. ఇది వచ్చేసి బాల్కనీ. సరే కదా. ఓకే, ఇది వచ్చేసి బాత్రూమ్. దీని మీదకి వచ్చేస్తున్నా. సరే కదా, ఇది అనమాట. పదండి వెళ్ళిపోదాం. బాయ్. తగ్గింది, వలిగింది అయినా ఏం పర్లేదు, మనము వెళ్ళిపోదా. అద్దుకోండి, ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకొని జీ వ్యాగన్ తీసుకొని కొట్టింటిని చూపిస్తాను. ఇలా వెళ్ళిపో. అదిగోండి అక్కడ ఉంది పెట్రోల్ బంక్. చలో, పెట్రోల్ వచ్చేసి కొట్టించేస్తాను. మన కొత్త ఇంటిని చూపిస్తాను. వచ్చేసా మన కొత్త ఇల్లు ఇదే. ఓకే, ఇదే కొత్త ఇల్లు అన్నమాట. ఇది వచ్చేసి బైక్స్ పెట్టుకుంటాం ఇక్కడ. సోఫా. ఇది వచ్చేసి నా కొత్త ఇంట్లో కూడా ఉంది, సింహం చూపిస్తాను. ఇది వచ్చేసి సోఫా ఉంది ఇక్కడ. ఇక్కడ సోఫా అండ్ ఇక్కడ మెట్ల మీదకి వచ్చేద్దాం కదండి. ఈ ప్లేస్ వచ్చేసి ఫుల్ ఖాళీ ఉంది. ఫర్నిచర్ ఆల్రెడీ వచ్చేసింది. ఇది వచ్చేసి బెడ్రూమ్, అది ఏసీ, కింద ల్యాప్టాప్, ఇక్కడ డస్ట్బిన్ కింద ప్లేస్ ఇది వస్తుంది పెట్టాను. ఇది వచ్చేసి టీవీ అనమాట. ఎస్, పదండి వెళ్ళిపోదాం. ఇంకా ఇదే అనమాట కొత్త ఇల్లు, ఇంతే. ఇది వచ్చేసి బుడ్డ స్విమ్మింగ్ పూల్, చిన్న పిల్లలకి యూజ్ అవుతుంది. చూడండి, కాళ్ళ వరకు వస్తుంది ఇది. పదండి వెళ్ళి మన జీ వ్యాగన్ తీసుకుందాం. ఊరికే ఆడుకుంటున్నాను కదండి. మనకు ఫ్రంట్ షేక్ స్టార్ట్. బడి
కింద పడతామేమో డౌట్గా ఉంది. పడిపోదాయండి. డౌట్ ఏంటి? డౌట్ బుల్లెట్ మీద చెప్పులు రెడ్డి. బ్రేక్ పడిపోదు. ఎస్, పడిపోలేదు. ఇక్కడే లాస్ట్ టైం పడ్డాను, గుర్తుందా? ఓ, ఇప్పుడు కూడా పడిపోయాను. మళ్ళా పడిపోయాను, సేమ్ ప్లేస్. అమ్మాయ ఎక్కేసాను. తిప్పు తిప్పు. ఒక సూపర్ మ్యాన్ స్కిడ్ వేసేద్దాం. సూపర్ మ్యాన్ స్కిడ్. ఎలా ఉంది స్కిడ్? అదిరిపోయిందా? అయితే కింద కామెంట్ చేయండి సూపర్ స్కిడ్ అని. సో చూపిస్తానన్నాను కదా ఫ్రెండ్స్, చూపిస్తాను. సింబం అదిగండి, అదిగండి, కనిపించిందా? మనం జీ వ్యాగన్ తెచ్చుకుందాం పదండి. కార్లో వెళ్దామా, బైక్లో వెళ్దామా? బైక్లో వెళ్ళి పదండి. ఈ వ్యాగన్ తెచ్చేసుకుందాం. వెళ్ళిపోదాం. ఇక్కడికి వెళ్దాం. ఎలా వెళ్తే బాగుంటుంది? ఇక్కడికి వెళ్తే ఏంది ఇది? నా చెయ్యి మొత్తం అదైంది. నా చెయ్యి ఓకే, కరెక్ట్ ఉంది. ఓకే పదండి. తెలిసి బయట పెట్టమన్నాను, మనీ పే చేసేసాను. అమ్మయ్య, ఇదే మన జీవేకి. బండి వచ్చేసి పైన పెట్టిద్దాం పదండి. ఇక్కడ ఉండనులేండి, వాడు ఫోన్ పెట్టేస్తాడు. వాడు ఎలా పెట్టేస్తాడు? అవును కానీ మర్చిపోతున్నాడు. సరే మనం పెట్టుకుంటాం. పదండి. అదిగోండి మన కొత్త జీ వ్యాగన్. పదండి జీ వ్యాగన్. దీని టైర్స్ వచ్చేసి ఎక్స్పాండ్ చేస్తాం. ఓకే పదండి. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో దీన్ని మోడిఫికేషన్ అండ్ టైర్ వచ్చేసి ఎలా తెచ్చేస్తాను మీరే చూస్తారు. అలానే పార్ట్ 2 వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. ఓకే, ఏంటిది? మా మాస్టర్ గారు ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు. హలో మాస్టర్ గారు. ఏంటి? నిజమా? ఓకే మాస్టర్ గారు, ఐఎమ్ ఆల్వేస్ రెడీ. సో మా మాస్టర్ గారు వచ్చేసి ఫోన్ చేశారనమాట. మళ్ళా యుద్ధానికి వెళ్ళాలి. ఇండియాకి నా సహాయం పడింది. ఓకే, వెయిట్ ఫర్ ద పార్ట్ 2. నేనేదో పార్ట్ 2 గమ్మున ఇది టైర్ ఎక్స్ప్లెయినింగ్, కార్ ఎక్స్ప్లెయినింగ్ చేద్దామని అనుకుంటే ఈ మాస్టర్ ఫోన్ ఇప్పుడే ఇచ్చాడు. అయినా కానీ దేశానికి మనకు పని పడింది. ఇంకా మర్చిపోయే సమస్యనే లేదు. ఇకపై మొత్తం పాకిస్తాన్ని అంతం చేయడానికి వెళ్తున్నాను. ఆపరేషన్ స్ట్రేంజర్. ఆపరేషన్ సింధూర్.